one month. Third way come 6M e-commerce. ఓకేనా ఈ థర్డ్ వే కమ్ 6M e-commerce లో మనం ఇన్ ప్రీవియస్ క్లాస్ మనం ఏం చూసుకున్నామంటే ఓకేనా యూ హావ్ సీన్ అబౌట్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ కోసం చూసుకున్నానా అండ్ హ్యావ్ సీన్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఎలా ఉంటుంది హౌ వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ అప్లికేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఈ ఇంటర్నెట్ అప్లికేషన్స్ దేనికోసం వాడుతున్నాం ఇవన్నీ కూడా మనం చూసుకున్నానా ఓకేనా వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ అంటే ఈ ఇంటర్నెట్ లో మనం చూసుకునేసరికి ఓకేనా ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ లో మనం వెబ్ సర్వర్ మెయిల్ సర్వర్ సూట్స్ ఓకేనా HTML వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఓకేనా అండ్ ఫైర్ వాల్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ చూసుకున్నాం ఓకేనా అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ కోసం కూడా చూసుకున్నానా ఓకేనా అండ్ సెర్చ్ ఇంజిన్స్ ఓకేనా సెర్చ్ ఇంజిన్స్ ఇవన్నీ చూసుకున్నాం సెర్చ్ ఇంజిన్స్ ఇవన్నీ చూసు ఓకేనా అండ్ ఈ వెబ్ పోర్టల్స్ వెబ్ ఎనేబుల్స్ సూట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో అండ్ హౌ దే పెర్ఫార్మింగ్ అన్ని చూసుకున్నానా నెక్స్ట్ మనం అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ యొక్క అప్లికేషన్స్ లో మనం చూసుకున్నాం హౌ దిస్ ఆర్ పెర్ఫార్మింగ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాయని చూసుకున్నాం ఈ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ లో వీ హావ్ సీన్ అబౌట్ ఇంటర్ ఆఫీస్ ఈమెయిల్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఓకేనా డాక్యుమెంట్ పబ్లికేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఓకేనా ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది ఇవన్నీ చూసుకున్నానా ఓకేనా అండ్ వీ హావ్ సీన్ అబౌట్ ఇంటరాక్టివ్ అప్లికేషన్స్ ఓకేనా ఎలా ఈ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మధ్య ఎలా కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం హౌ వీఆర్ డూయింగ్ ఇంటర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అంటే ఎలా కమ్యూనికేషన్ చేసుకున్నాం అని చెప్పి చూసుకున్నానా నెక్స్ట్ మనం ఇంకేం చూసుకున్నాం అంటే వీ హావ్ సీన్ అబౌట్ సపోర్ట్ ఆఫ్ ఇంటర్నెట్ అప్లికేషన్ ఈ ఎలా ఇంటర్నెట్ ఎలా సపోర్ట్ చేస్తున్నాయి అనేవి కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నానా నెక్స్ట్ వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ ఈ రోజు క్లాస్ వచ్చేసరికి మనం ఏం చూసుకున్నాం అంటే వీఆర్ కన్సిడరేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ డిప్లాయ్మెంట్ ఓకేనా ఈ రోజు వచ్చేసరికి కన్సిడరేషన్ ఆఫ్ ఇంటర్నెట్ డిప్లాయ్మెంట్ ఓకేనా మన ఈరోజు టాపిక్ వచ్చేసరికి వీఆర్ సీయింగ్ అబౌట్ కన్సిడరేషన్ అంటే ఎలా ఈ ఇంటర్నెట్ కన్సిడరేషన్ ఎలా జరుగుతుంది ఓకేనా అనేది చూసుకున్నా కన్సిడరేషన్ ఓకేనా కన్సిడరేషన్ ఇన్ ఇంటర్నెట్ consideration in intranet deployment ఓకేనా ఈ ఇంటర్నెట్ కన్సిడరేషన్ ఇంటర్నెట్ డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కాన్సెప్ట్ ఈరోజు చూసుకుంటున్నానా ఓకేనా ఇది వచ్చేసరికి హౌ ఎవర్ ఓకేనా ఇంటర్నెట్ ఇస్ నాట్ ఇన్ ద ఇంటర్నెట్ ఓకేనా ఇంటర్నెట్ ఇస్ ఆర్ నాట్ ఇన్ ద ఇంటర్నెట్ ఓకేనా ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ ఆర్ బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్తున్నానా అండ్ క్రియేటింగ్ ఏ న్యూ ఇంటర్నెట్ ఓకేనా ఇంటర్నెట్ ఆర్ నాట్ నానా ఓకే ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్ కాదన్నాం ఓకేనా క్రియేటింగ్ అన్ ఇంటర్నెట్ వెబ్సైట్ ఈజ్ వన్ థింగ్ క్రియేటింగ్ ఇంటర్నెట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అంటే మనం ఇంటర్నెట్ లో వెబ్సైట్ క్రియేట్ చేయడం ఈజ్ డిఫరెంట్ దెన్ క్రియేటింగ్ ఏ ఇంటర్నెట్ ఓకేనా అంటే మనం ఒక ఇంటర్నెట్ లో వెబ్సైట్ ని క్రియేట్ చేయడం ఈజ్ డిఫరెంట్ ఓకేనా దెన్ క్రియేటింగ్ ఏ వెబ్ ఇన్ ఏ ఇంటర్నెట్ ఓకేనా అండ్ క్రియేటింగ్ an ఇంటర్నెట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ దెన్ క్రియేటింగ్ ఏ వెబ్ ఇన్ ఇంటర్నెట్ అంటే మన ఇంటర్నెట్ లో వెబ్సైట్ ని క్రియేట్ చేయడం ఈజ్ డిఫరెంట్ దెన్ క్రియేటింగ్ ఏ ఇంటర్నెట్ ఓకేనా ఇంటర్నెట్ ని క్రియేట్ చేయడం ఓకేనా ఇదేం చెప్తుంటే క్రియేటింగ్ an ఇంటర్నెట్ website in internet is different than creating a intranet ఓకేనా ఇంటర్నెట్ క్రియేట్ చేయడం ఇది అనేది ఒక డిఫరెంట్ అన్న వాళ్ళు క్రియేటింగ్ ఇంటర్నెట్ అనేది ఒక డిఫరెంట్ ఈ బోత్ అంటే ఇంటర్నెట్ ని ఒక వెబ్సైట్ ఇంటర్నెట్ లో క్రియేట్ చేయడం వేరునా ఇంటర్నెట్ ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం డిఫరెంట్ వై బికాస్ వీఆర్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ ఇన్ ఇంటర్నెట్ మీన్స్ వీఆర్ ఇంక్లూడింగ్ ఏ వెబ్సైట్ నేను ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేశాను ఆ వెబ్సైట్ ని ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టు ఇంటర్నెట్ నేను అది ఇంటర్నెట్ కి ఇంట్రడ్యూస్ చేశాను ద పీపుల్ హూ ఆర్ ద పీపుల్ ఇన్ ఇంటర్నెట్ అంటే ఎవరైతే ఇంటర్నెట్ లో ఉన్నారో అండ్ మీన్స్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై website while I am introducing a website in internet means I am introducing my website in public domain
అంటే నేను ప్రజలందరికీ నేను ఏం చేశానంటే ఐ బ్రింగ్ ఇన్ టు ఫోకస్, ఐ మేడ్ ఇన్ టు ఎస్టాబ్లిష్మెంట్ దట్ ఐ హావ్ లాంచ్ వెబ్సైట్ ఇన్ మై ఇంటర్నెట్. నేను ఆ వెబ్సైట్ ఎప్పుడైతే ఇంటర్నెట్లో పెట్టానో నాకు ఎవరైతే హూ ఆర్ ద పర్సన్స్ ఇన్ ద ఇంటర్నెట్, ఓకేనా, ఆ ఇంటర్నెట్లో నేను వెబ్సైట్ ఎప్పుడైతే ఇంటర్నెట్కి లాంచ్ చేశానో ఆ వెబ్సైట్ ఇంటర్నెట్ ఎవరైతే యాక్సెస్ చేసుకున్నారో హూ ఆర్ ద పర్సన్స్ దట్ హూ ఆర్ ద పర్సన్స్ దట్ ఆర్ యాక్సెసింగ్ ఇంటర్నెట్, ఎవరైతే ఇంటర్నెట్ ఫెసిలిటీ యాక్సెస్ చేస్తున్నారో అందరూ కూడా నా వెబ్సైట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ వైర్ వీఆర్ యూజింగ్ ద ఇంటర్నెట్ మన ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటాం, వాళ్ళ యూజ్ ఏంటంటే హూ ఎవర్ ద పర్సన్ దట్ ఆర్ కమ్యూనికేటెడ్ ఇన్ ద ఇంటర్నెట్, అంటే ఆ ఇంటర్నెట్ సర్వీసెస్ లో ఆ సర్వర్ లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దాన్ని కమ్యూనికేట్ చేసుకోగలరు, వాళ్ళు మాత్రమే దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకోగలరు. అంటే బోత్ ఆర్ డిఫరెంట్. అంటే ఒకటి వచ్చి పబ్లిక్ డొమైన్, ఇంటర్నెట్ అనేది ఇది పబ్లిక్ నెట్వర్క్ అన్న, ఓకేనా. వైల్ ఇంటర్నెట్ అనేది ఇస్ ఎ ప్రైవేట్ నెట్వర్క్, ఓకేనా. ఓన్లీ ద ప్రిస్క్రైబ్డ్ పీపుల్ కెన్ యాక్సెస్ ఇట్స్ సోర్స్, ఓకేనా. ఈ నెట్వర్క్ లో ఎవరైతే పీపుల్ యాక్సెస్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే దీని యొక్క ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకోగలరు. వేరస్ ఈ ఇంటర్నెట్ అనేది ఎవ్రీవన్ హూ ఎవర్ ద పర్సన్ హూ యాక్సెస్ ద ఇంటర్నెట్, ఎవరైతే ఈ ఇంటర్నెట్ సర్వీస్ ని యాక్సెస్ చేసుకోగలిగినారో అందరూ కూడా దీని యొక్క సర్వీసెస్ ని యాక్సెస్ చేసుకోగలరు, దీంట్లో నుంచి వచ్చిన రిజల్ట్స్ ని పొందగలరు. బట్ వేరస్ ద వీఆర్ యూజింగ్ ద ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటాం మనకు వచ్చే యూజ్ ఏంటంటే ఓన్లీ ద ప్రిస్క్రైబ్డ్ పీపుల్, అంటే ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ లో ఎవరైతే ఉన్నారో, అంటే ఇన్ ద సేమ్ సపోజ్ ఐ మీన్ మెయింటైనింగ్ అన్ ఆర్గనైజేషన్, నేను ఒక ఆర్గనైజేషన్ ని మెయింటైన్ చేశాను, ఈ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు హౌ కెన్ ఐ యూజ్ దిస్ అంటే ఈ ఆర్గనైజేషన్ లో దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దిస్ ఇంటర్నెట్, ఓకే, దే ఆర్ నాట్ ఎస్టాబ్లిషింగ్ ద ఇంటర్నెట్. అంటే ఒక ఆర్గనైజేషన్కి ఒక కంపెనీకి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈ ఇంటర్నెట్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారన్న, అంటే ఇంటర్నెట్ ఇస్ డిఫరెంట్ దెన్ ఇంటర్నెట్, ఓకేనా. ఎందుకంటే ఇంటర్నెట్ సర్వీస్ ఎందుకు వాడుకుంటారంటే సో దట్ ద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ అండ్ ఆర్గనైజేషన్ హ్యావ్, ఓకేనా. ఒక ఆర్గనైజేషన్ కి ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఏమైతే రిసోర్సెస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలనుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్ లో దే ఆర్ నాట్, అంటే ఇఫ్ దే పబ్లిష్ their services, their information public domain, అంటే వాళ్ళు ఈ ఇంటర్నెట్ సర్వీస్ ని వాడుకుంటున్నా దే డోంట్ లాంచ్ ఇంటర్నెట్ సర్వీసెస్, అంటే వాళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ ని లాంచ్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే దే విల్ ఎస్టాబ్లిష్ సమ్ సెక్యూరిటీస్, అంటే వీళ్ళు కొంత సెక్యూరిటీని మెయింటైన్ చేయడం కోసం దే ఆర్ యాక్సెసింగ్ దిస్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే అంత సమాచారం వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దే ఆర్ లాంచింగ్ ఇన్ ఇంటర్నెట్, ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్ ని దే ఆర్ నాట్ లాంచింగ్ ఇంటర్నెట్ సర్వీస్, అంటే ఇంటర్నెట్ సర్వీస్ లో ఎవ్రీ కంపెనీ హ్యాస్ దేర్ ఇంటర్నెట్ దేర్ వెబ్సైట్స్, ప్రతి కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంటుందన్న. ఆ వెబ్సైట్ వాట్ దే పబ్లిష్ ద ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్, అంటే ఆ పబ్లిక్ డొమైన్ లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏం పెడతారంటే ద ఇన్ఫర్మేషన్ దట్ వాస్ రిలేటెడ్ టు కస్టమర్స్ అండ్ బయ్యర్స్ కి కస్టమర్స్ కి ఏమైతే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలో అంతవరకు ఇన్ఫర్మేషన్ మాత్రం పబ్లిక్ డొమైన్ లో పెడతారు. రిమైనింగ్ వాళ్ళ కంపెనీ లీగాలిటీస్ కి కంపెనీ సెక్యూరిటీస్ కి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంటర్నెట్ సర్వీస్ లో ఉంచుకుంటానన్నా దే వోంట్ పబ్లిష్ ఇన్ పబ్లిక్ డొమైన్, దాన్ని పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు పెట్టరు. సపోజ్ నాన్న ఇది ఇంటర్నెట్ సర్వీస్ అనేది ఎలా ఉంటుందంటే కొంతవరకు, అంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు సపోజ్ మన కాలేజీ మనం తీసుకుంటే మన కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉందన్న, ఆ కాలేజ్ వెబ్సైట్ లో ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాస్ యాక్సెస్ టు ఏ స్టూడెంట్ కి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకు స్టూడెంట్ కి లాగిన్ లో ఇస్తారు. అండ్ వాట్ ఎవర్ ద స్టూడెంట్స్ దట్ డస్ నాట్ రిక్వైర్, అంటే సపోజ్ మీ మార్క్స్ కట్ట ఎంట్రీ ఆఫ్ మార్క్స్ అనేది మీకు ఇవ్వరన్న, అది దట్ ఎంట్రీ ఆఫ్ మార్క్స్ అండ్ ఫీజు ఎంట్రీ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ పర్పస్ లో కొంతవరకు అడ్మినిస్ట్రేషన్ అండ్ సమ్ అదర్ డేటా రెఫర్స్ టు టీచింగ్ స్టాఫ్ అండ్ సమ్ అదర్ డేటా రెఫర్స్ టు అడ్మినిస్ట్రేషన్స్, ఇలా అంటే ఆఫీస్ స్టాఫ్ కొంత ఇన్ఫర్మేషన్ అడ్మిన్ కొంత పర్మిషన్స్ ఇస్తారు, ఓకేనా. అండ్ టీచింగ్ స్టాఫ్ కొంతవరకు పర్మిషన్స్ ఇస్తారు, ఓకేనా. ఫీజ్ డిపార్ట్మెంట్ కి కొంతవరకు పర్మిషన్స్ ఇస్తారు. ఈ విధంగా మనకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక డ్యూటీస్ ఉంటాయి. అకార్డింగ్ టు ద డ్యూటీస్ దే విల్ గివ్ పర్మిషన్స్, ఆ వెబ్సైట్ లో పర్మిషన్స్ ఇస్తారు. బట్ అక్కడ వెబ్సైట్ కి ఉన్న పర్మిషన్స్ బట్ ఇంటర్నెట్ కి ఉన్న పర్మిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇంటర్నెట్ లో
ఇట్ ఈస్ అ ప్రైవేట్ నెట్వర్క్. ఇంటర్నెట్ అనేది ప్రైవేట్ నెట్వర్క్. ఆ ప్రైవేట్ నెట్వర్క్ ఆ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ యాక్సెస్ లో ఉంటుంది. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ యాక్సెస్ లో ఉండదు. అండ్ హూ ఎవర్ ద పర్సన్స్ ఇన్ ద ఇంటర్నెట్ సర్వీస్, ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ లో ఎవరైతే పర్సన్స్ యాక్సెస్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్నెట్ ఉన్న సర్వీసెస్ ని, ఇంటర్నెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకోగలరు. రిమైనింగ్ పీపుల్ ఎవరు కూడా ఆ ఇంటర్నెట్ సర్వీస్ ఉన్న ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకోగలరు. దిస్ వాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ వాస్ ద ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ కి ఇంటర్నెట్ కు ఉన్న డిఫరెన్స్ ఇదినా. దిస్ వాస్ ద కన్సిడరేషన్ ఆఫ్ ఇంటర్నెట్ డెవలప్మెంట్. ఇది కూడా ఇంటర్నెట్ కన్సిడరేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అన్న. దీంట్లో మనం చూసుకునేసరికి గెయిన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్షిప్, దీని వల్ల వచ్చేది ఇంటర్నెట్ వల్ల వచ్చేది ఏంటంటే గెయిన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్షిప్స్ అని ఫస్ట్ దానికోసం మనం మాట్లాడుకున్నాం. దీంట్లో మాట్లాడుకున్న ఫస్ట్ టాపిక్ ఏంటంటే గెయిన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్షిప్. దీంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకున్నది గెయిన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్షిప్. ఓకేనా. ఇంటర్నెట్ ఇస్ ఎంటర్ప్రైజ్ వైడ్. ఓకేనా. గెయిన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, దీంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే గెయిన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్షిప్. ఓకేనా. గెయిన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్షిప్ కోసం మనం డిస్కస్ చేసుకుంటున్నా. ఈ గెయిన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్షిప్ ఏం చేస్తుంటే, ఓకేనా, ఇంటర్నెట్ ఈజ్ ఎంటర్ప్రైజ్. ఇది ఇంటర్నెట్ అనేది ఒక ఎంటర్ప్రైజ్ నానా. అంటే ఇది ఇంటర్నెట్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఓకేనా. ఈజ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ బై ఎక్స్టెన్షన్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఎంటైర్ ఎంటర్ప్రైజ్. అంటే ఈ ఇంటర్నెట్ అనేది ఒక ఎంటర్ప్రైజ్ నానా. ఒక ఎంటర్ప్రైజ్, ఇట్ వాజ్ అన్ ఎంటర్ప్రైజ్ నానా. ఇట్ ఎఫెక్ట్స్ ద it affects all the, okay na, it extends the affects all the enterprises. Okay na, it affects all the enterprises. ఇది మొత్తం ఎంటర్ప్రైజ్ మొత్తానికి దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుందనా. ఓకేనా. ఎలా అంటే ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏ విధంగా అంటే దీని ఎంటర్ప్రైజ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఇన్ఫర్మేషన్, వాట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ దట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా. వాట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ వాంట్ టు ప్రొడ్యూస్, అంటే ఏమైతే ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నానో, వాట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు యాక్సెస్, నేను ఏమైతే ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నానో, వాట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు షేర్ మై పబ్లిక్ డొమైన్, నా పబ్లిక్ డొమైన్ లో ఏమైతే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నానో అదంతా కూడా నేను ఇవ్వగలను. ఓకేనా. అండ్ ఐ ఆల్సో కెన్ యాక్సెస్. ఓకే. ఇది ఏమవుతుందంటే వాట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఆర్గనైజేషన్ పోసెస్, ఏదైతే ఒక ఆర్గనైజేషన్ లో ఇన్ఫర్మేషన్ పోసెస్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం యాక్సెస్ చేసుకోవడానికి క్రెడిబిలిటీ ఉంటుందన్నా. అండ్ ఆల్సో ఇది ఒక ఆర్గనైజేషన్ సంబంధించిందన్న. ఇంటర్నెట్ అనేది ఇట్ వాజ్ నాట్ ఎ పబ్లిక్ డొమైన్. అంటే ఇది మనం ప్రైవేట్ గా, అంటే పబ్లిక్ డొమైన్ ఇన్ ద సెన్స్ మనం ఏదైతే పబ్లిక్ సెక్టర్స్, అంటే పబ్లిక్ సెక్టర్స్ లో మన ఇంటర్నెట్ లో కొన్ని ఫేస్బుక్ ఇవన్నీ సైట్స్ ఎలా వాడుతున్నామో అలా ఇది ఈ ఇంటర్నెట్ సర్వీస్ అనేది వాడతాం కూడదనా. వై? బికాస్ ఇట్ వాజ్ ఎ ప్రైవేట్ నెట్వర్క్. ఇది అనేది ఒక ప్రైవేట్ నెట్వర్క్. అంటే ఈ ఇంటర్నెట్ లో వాడుకునేది ఎలా ఉంటుందంటే ఓన్లీ ద సర్వీసెస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై ఓన్లీ పబ్లిక్ ప్రైవేట్ డొమైన్స్. అంటే దీంట్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక ఆర్గనైజేషన్స్ లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, హూ ఆర్ ద పర్సన్స్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్, ఇన్ దిస్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ ఎంటర్ప్రైజెస్ లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే దీంట్లో ఉన్న ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ కి, దీంట్లో ఉన్న వర్కింగ్ పెర్ఫార్మెన్స్ కి వాళ్ళకు దాంట్లో ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్ మాత్రమే దీంట్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని స్పాన్సర్షిప్ తీసుకుంటున్నానా. నెక్స్ట్, ఓకేనా, ఇట్ పర్చేస్ డిజైన్స్. అంటే దీంట్లో ఒకసారికి ఓన్లీ ఇట్ పర్చేస్ ద డిజైన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్. అంటే ఏదైతే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ డిజైన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ యొక్క డిజైన్స్ ని, ఓకేనా, ఓకేనా, ఏమైతే ఉన్నాయి కండిషన్స్ ఉంటాయి, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్. సమ్ టైమ్స్ ఒక ఆర్గనైజేషన్ లో కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, ప్రైవసీ, ఇంటర్నెట్, అవన్నీ కూడా ఏం చేస్తుంది, ఇట్ మెయిన్స్ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్షిప్స్. దీని వల్ల వచ్చేది ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్, అంటే హూ ఆర్ ద పర్సన్స్ దట్ ఆర్ మెయింటైన్ దిస్ ఇంటర్నెట్. అంటే ఎగ్జిక్యూటివ్స్ అంటే నథింగ్ అన్న. గెయిన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఈ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటానన్నా. ఈ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటే దట్ హెడ్ ఆఫ్ ద దిస్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఒక ఆర్గనైజేషన్ కి ఎవరైతే హెడ్ ఉన్నారో ఆ హెడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు స్టోర్ చేసుకుంటారు. వీళ్ళు స్టోర్ చేసుకుని ఎగ్జిక్యూటివ్స్ ఏమిస్తారంటే దే విల్ గివ్ పర్మిషన్స్. అంటే ఏమైతే పర్మిషన్స్ కాన్ఫిడెన్షియల్స్ ఉంటాయి ఒక కంపెనీకి, ఓకేనా. సపోజ్ నాన్న
మనం ఒక ఫ్యామిలీ లీడ్ చేసుకున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఫ్యామిలీకి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వి డోంట్ ఎగ్జిబిట్ ఆల్ అవర్ ఫ్యామిలీ ప్రైవేటీస్. అంటే మనకి ఇంట్లోకి సంబంధించిన ప్రైవసీ ఇష్యూస్ ఏమన్నాయో, ఓకే, మన ఇంటికి మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం కానీ ఏది కూడా మనం పబ్లిక్ ప్రైవేట్ వ్యక్తులకి మనం ఇంట్లో మన కుటుంబానికి సంబంధించిన విషయం తప్ప మన కుటుంబం సంబంధించిన విషయాలు ఏది కూడా మనం ప్రైవేట్ వ్యక్తులకి ఎలాగైతే చెప్పమో, ఇక్కడ కూడా ఈ ఆర్గనైజేషన్ అనేది ఒక ఫ్యామిలీతో రిలేటెడ్ అయితే ఈ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ లో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన సమాచారం అంటే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి. అంటే కొన్ని బయటికి చెప్పకూడని సమాచారము ఏది ఉంటాయి అవన్నీ కూడా ఏం చేస్తారంటే యూజింగ్ దిస్ ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ ని సర్వీస్ యూజ్ చేసుకుని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. యాక్సెస్ చేసుకున్న వాళ్ళు వచ్చేది ఏంటంటే దే కెన్ హ్యావ్ దే కెన్ సో దట్ దే కెన్ మెయింటైన్ ప్రైవసీ. ఓకేనా, వాళ్ళు సీక్రెట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ మెయింటైన్ చేయొచ్చు అండ్ కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేయొచ్చు. ఎవరెవరికి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్ చేయగలరు, ఎంతవరకు మనం పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిబిట్ చేయొచ్చు, ఎంతవరకు మనం పబ్లిక్ ప్రైవేట్ వ్యక్తులకు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనేది వీళ్ళ వరకు ఉంటుందన్న. దిస్ వాస్ ద యూస్ ఆఫ్ హౌ వీఆర్ ఎగ్జిబిటింగ్. ఓకేనా, ఈ విధంగా మనం మన పబ్లిక్ డొమైన్ లో మనం యూజ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఓకే, ఈ దీనివల్ల వచ్చేదంటే సచ్ ఇంపార్టెంట్ డిమాండ్స్ ఆఫ్ కమిట్మెంట్. ఓకేనా, ఓకే, దీనివల్ల ఏంటంటే మేనేజ్మెంట్కి ఏమవుతుందంటే దీంట్లో స్టేజెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి ఏ వ్యక్తులకి మధ్య మన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఇవ్వచ్చు, ఎవరెవరికి ఎంతవరకు ఇవ్వచ్చు అనేది ఏంటంటే దే విల్ గివ్ సమ్ సెక్యూరిటీస్. ఆ సెక్యూరిటీస్ వరకు వాళ్ళు ఇస్తారు. అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో వాడు అకార్డింగ్ టు దేర్ వర్క్ అంటే ఆర్గనైజేషన్ వాళ్ళ వర్క్ వాళ్ళు ఎంతవరకు పనిచేస్తున్నారో వాళ్ళ ఎబిలిటీ ఏంటి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎంతవరకు ఇవ్వచ్చు అంతవరకు వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్స్ లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. రిమైనింగ్ వర్క్ అంతా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. సచ్ దట్ దిస్ వాజ్ ద యూజ్ ఆఫ్ గెయిన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్షిప్. అంటే ఇది ఎగ్జిక్యూటివ్స్ వల్ల గెయిన్ చేయడం వల్ల వచ్చే యూజ్ అంటే ఈ గెయిన్ వల్ల ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక ఎంతవరకు లిమిటేషన్స్ ఉంటుంది. అంటే హౌ మచ్ వీ కెన్ మెయింటైన్ ద లిమిటేషన్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, మనం దీనివల్ల ఏంటంటే వీ కెన్ మెయింటైన్ ఇన్ఫర్మేషన్ లిమిటేషన్. మనం ఇన్ఫర్మేషన్ ఎంతవరకు లిమిట్ చేయొచ్చు, ఏ ఆర్గనైజేషన్కి ఏ వ్యక్తుల మధ్య ఎంతవరకు సమాచారం మనం పాస్ చేయొచ్చు అన్నీ కూడా ఇక్కడ మనం అంటే ఆల్సో వీ కెన్ ఆల్సో మెయింటైన్ కాన్ఫిడెన్షియల్. వీ కెన్ ఆల్సో మెయింటైన్ కాన్ఫిడెన్షియల్స్. ఓకేనా, కాన్ఫిడెన్షియల్ గా మనం ఇన్ఫర్మేషన్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నానా. అంటే ఎంతవరకు ఏ వ్యక్తుల మధ్య ఎంతవరకు సమాచారం మనం ఇవ్వగలం, ఎంతవరకు సమాచారం ఇవ్వకూడదు అనేది కూడా మనం ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ మనం మెయింటైన్ చేయొచ్చునా. అంటే దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే ఈ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ చేయొచ్చు, ఏ స్థాయిలో ఎంతవరకు మనం ఒక ఆర్గనైజేషన్లో ఏ వ్యక్తుల మధ్యన ఎంతవరకు మనం సమాచారాన్ని చేరవేసుకోవచ్చు, ఆ వ్యక్తుల మధ్యన వాళ్ళకి ఎంతవరకు మనం సమాచారం ఇస్తే మన కంపెనీని మనం మెయింటైన్ చేయగలం. అంటే ఇప్పుడు ఒక కంపెనీ మనం వెన్ ఎవర్ యూ ఆర్గనైజ్ కంపెనీ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు డెలిబరేట్ ఆల్ అవర్ ఇన్ఫర్మేషన్ టు అవర్ కంపెనీ మెంబర్స్. అంటే నేను ఒక కంపెనీని ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాను కదని ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ మొత్తానికి నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఎప్పుడైతే నేను పాస్ చేస్తానో దెన్ ఐ విల్ లూజ్ మై క్రెడిబిలిటీ. అంటే నా కంపెనీకి సంబంధించిన క్రెడిబిలిటీ నేను లాస్ అయిపోతానమ్మా. ఓకేనా, అండ్ ఐ విల్ లూజ్ మై అక్వైరెన్స్, నా అక్వైరెన్స్ నేను ఓకేనా. అండ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ క్రెడిబిలిటీ. అంటే మనం ఒక వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్ మనం రన్ చేస్తున్నప్పుడు మనకి ఈ ఇన్స్టిట్యూషన్ రన్నింగ్స్ లో ఏం చేస్తామంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అంటే మనం ఇన్ఫర్మేషన్ కి అంతా కూడా ఒక ఆర్గనైజేషన్ నేనే రన్ చేస్తున్నప్పుడు నా ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు నాకు నా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను బయటకి చేరవేస్తేనా ఐ విల్ మెయింటైన్ సమ్ సీక్రెసీ టువర్డ్స్ మై కంపెనీ. నా కంపెనీకి సంబంధించిన సమాచారం నేను సీక్రెట్స్ గా మెయింటైన్ చేస్తా. సచ్ దట్ ఐ కెన్ హ్యావ్ సమ్ క్రెడిబిలిటీ. దాని ద్వారా నేను ఏం చేస్తానంటే కొంత ఇన్ఫర్మేషన్ ని అంటే ఎప్పుడైతే నేను ఒక నా ఇన్ఫర్మేషన్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నా కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ నేను ఎగ్జిబిట్ చేస్తాను. సచ్ దట్ ద ఎంప్లాయ్ వన్ హీ లెఫ్ట్ మై కంపెనీ, వాడు నా కంపెనీ లెఫ్ట్ అయిపోయి వేరే కంపెనీకి దేర్ ఇస్ ఛాన్స్ టు డెలిబరేట్ మై ఇన్ఫర్మేషన్ టు అదర్ కంపెనీ. నా ఇన్ఫర్మేషన్ నా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదర్ కంపెనీతో షేర్ చేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, నా కంపెనీకి వచ్చిన రిజల్ట్స్ నేను మిస్ అయిపోతాను. సచ్ దట్ ఐ హావ్ దిస్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఏం చేస్తుంటే దీస్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ విల్ యాక్ట్ హౌ మచ్ ఇన్ఫర్మేషన్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు అన్ ఎవ్రీ ఫంక్షనింగ్. అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఫంక్షన్ జరుగుతుందో ఆ ఫంక్షన్ కి ఎంతవరకు నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలను అంతవరకు ఇన్ఫర్మేషన్ నేను
ప్రొవైడ్ చేస్తాను. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఏం చేస్తాను, ఐ విల్ ప్రొటెక్ట్ అంటే ఐ విల్ మేక్ ది మై ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్. నేను కన్వే ఇన్ఫర్మేషన్ అంతా కాన్ఫిడెన్స్ గా మెయింటైన్ చేస్తాను. సచ్ దట్ ఐ విల్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ మై కంపెనీ. నేను ఆ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తాను. అంటే నాకేమవుతుందంటే నా క్యాన్ మెయింటైన్ ఇన్ఫర్మేషన్ లిమిటేషన్స్ అంటే ఇన్ఫర్మేషన్ అది లిమిటేషన్ యాక్సెస్ లో మెయింటైన్ చేస్తాను. ఇన్ ద సెన్స్ ఐ కెన్ ఆల్సో హ్యావ్ మెయింటైన్ కాన్ఫిడెన్షియల్ అంటే ఇన్ఫర్మేషన్ నేను హైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నా కంపెనీకి సంబంధించిన ప్రైవసీస్, నా కంపెనీకి సంబంధించిన లీగల్ ఇష్యూస్ ఏవి కూడా పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళదు. దట్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్. ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ లో మనకి ఎగ్జిక్యూటివ్స్ స్పాన్సర్షిప్ వాళ్ళు వచ్చే యూజ్ అయినా. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్ ఏ ప్రాజెక్ట్ టీమ్. దీని వల్ల వచ్చేది ఏంటంటే దీని ఇంటర్నెట్ సర్వీసెస్ వల్ల వచ్చేది ఏంటంటే ఐ కెన్ ఎస్టాబ్లిష్ ఏ ప్రాజెక్ట్ టీమ్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఐ కెన్ ఎస్టాబ్లిష్ ఏ ప్రాజెక్ట్ టీమ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్ టీమ్. అంటే దీంట్లో ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్ టీమ్ అంటే ఐఎమ్ మేకింగ్ బై నాకు మనం ఎప్పుడు సపోజ్ ఒక ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ హౌస్, మనం ఆ హౌస్ ను ఒక హౌస్ ని కట్టాలనుకున్నప్పుడు ఆల్ ద మెంబర్స్ హూ ఆర్ ద పర్సన్స్ ఆ ఇంటికి కట్టడానికి వీ హావ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ వర్క్. అంటే మేస్త్రి ఏం చేస్తాడంటే ఆ ఏ వర్క్ ఎవరికి ఇవ్వాలో అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నానా. అంటే నేను ఒక హౌస్ కట్టాలనుకుంటే ఐ విల్ గివ్ సమ్ మేషన్ అంటే ఇల్లు కట్టేవాడికి మేస్త్రికి సమ్ వర్క్ ఇస్తా. నా ఇంట్లో రిక్వైర్మెంట్స్ ఫిల్ చేయడానికి ఎల్టీలో వచ్చేయడానికి ప్లంబర్కి కొంత వర్క్ ఇస్తాను. ఓకే, అలా ఎవరైతే అకార్డింగ్ టు దేర్ ఫంక్షనలిటీస్, ఓకేనా, ఎవరైతే ఏమేమి వర్క్ చేస్తారో ఆ ఇల్లు కట్టడానికి ఎవరైతే నాకు యూజ్ అవుతారో వాళ్ళని నా ఇంటి మీద నా హౌస్ కట్టడానికి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను. ఆ హౌస్ కట్టడానికి ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫంక్షనలిటీస్ తగ్గట్టుగా నాకు హౌస్ అనేది కట్టడం జరిగింది నాన్న. అంటే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్ టీమ్. నేను ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే నేను ఆ ప్రాజెక్ట్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటే అకార్డింగ్ టు దేర్ ఫంక్షనాలిటీస్, ఎవరెవరైతే వాళ్ళ ఫంక్షనాలిటీస్ చేయగలరు, ఎవరెవరైతే ఏ డ్యూటీ చేయగలరో, ఓకేనా, అకార్డింగ్ టు దేర్ డ్యూటీస్ అంటే వాళ్ళు చేసే ఫంక్షనాలిటీస్ బట్టి హౌ కెన్ ఐ ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్ టీమ్ అంటే బై అకార్డింగ్ టు దేర్ పెర్ఫార్మెన్సెస్, వాళ్ళు పనిచేసే పెర్ఫార్మెన్స్ బట్టి, ఓకేనా, బై అసైనింగ్ ద డ్యూటీస్, వాళ్ళు చేసే డ్యూటీస్ బట్టి వాళ్ళు చేసే డ్యూటీస్ బట్టి వాళ్ళు చేసే ఫంక్షనాలిటీస్ బట్టి నేను ఈ అసైన్స్ చేస్తానన్నా. ఓకేనా, అంటే ఇది ఎలా ఉంటుందంటే నేను ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ టీంలో అంటే ఒక టీంలో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నా వెన్ ఐఎమ్ ఆర్గనైజింగ్ ఏ టీమ్ అంటే ఒక టీం ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు నేను టీంని ఆర్గనైజ్ చేయనన్నా అకార్డింగ్ టు మై టీమ్ ఎలిబిలిటీస్ ఎలిజిబుల్. అంటే ఆ టీంలో వాళ్ళ యొక్క మనం ఇప్పుడు సపోజ్ ఒక మన గవర్నమెంట్ సెక్టర్స్ వెన్ ఎవర్ దే ఆర్ రిలీజింగ్ ఏ పోస్టింగ్ అంటే ఒక గవర్నమెంట్ సెక్టర్ లో ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ లో గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలనుకుంటే అకార్డింగ్ టు దేర్ క్వాలిఫికేషన్స్ సెక్టర్స్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. ఆ సెక్టర్స్ బట్టి వాళ్ళు రాసిన దాన్ని బట్టి అకార్డింగ్ టు దేర్ మార్క్స్, ఓకేనా, వాళ్ళ మార్క్స్ బట్టి వాళ్ళ క్రెడిబిలిటీ బట్టి వేర్ అసైన్ దేర్ జాబ్స్, ఆ జాబ్స్ ని అసైన్ చేస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే బై దేర్ క్రెడిబిలిటీ. అంటే ఇక్కడ మనం కంపెనీలో ఒక ఆర్గనైజేషన్ రన్ చేసినప్పుడు హౌ వీఆర్ అసైనింగ్ ప్రాజెక్ట్ టీమ్స్, ఈ ప్రాజెక్ట్ టీమ్స్ ఎలా అసైన్ చేస్తామంటే బై దేర్ ఫంక్షనాలిటీస్ అంటే వాళ్ళ యొక్క ఫంక్షనాలిటీస్ బట్టి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు చేసే డ్యూటీస్ బట్టి మన ఈ ప్రాజెక్ట్ ని ఎవరికైతే ఎవరెవరికి ఈ ప్రాజెక్ట్ లో మన నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అంటే ఒక ప్రాజెక్ట్ ని తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ లో ఒకటే ప్రాజెక్ట్ ఉంటుందన్నా, ఆ ప్రాజెక్ట్ లో సెవెరల్ స్టెప్స్ ఉంటాయి. ఆ సెవెరల్ స్టెప్స్ ఒక్కొక్క టీం వాళ్ళు చేసే ఫంక్షనాలిటీస్ బట్టి వీఆర్ అసైనింగ్ దేర్ డ్యూటీస్, ఆ డ్యూటీస్ ని మనం అసైన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ అందరికీ కూడా మనం ఈ ప్రాజెక్ట్ ని ఉన్న డ్యూటీస్ ని అసైన్ చేయము. అకార్డింగ్ టు దేర్ ఫంక్షనాలిటీస్, వాళ్ళ యొక్క ఫంక్షనాలిటీస్ ని వాళ్ళ యొక్క రిలేటివ్స్ బట్టి మనం ఈ డ్యూటీస్ ని ఆర్గనైజ్ చేస్తాం. దాన్ని బట్టి మనం ఏం చేసుకుంటాం అంటే వీఆర్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గనైజేషన్. దీన్ని బట్టి మనం ఒక ఆర్గనైజేషన్ లో ఒక రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే వీఆర్ గెయినింగ్ ఏ ప్రాఫిట్స్, ఓకేనా, దీని ద్వారా మనం ఒక ప్రాఫిట్స్ ని మనం ఎవరికి ఈ ప్రాజెక్ట్ లో ఒక వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే వీ కెన్ ఎస్టాబ్లిష్ ఆల్ ద స్టెప్స్. ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడెక్కడ ఏమేమి స్టెప్స్ ఏమేమి
జరుగుతున్నాయి అనేది కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలం. అంటే బై మేకింగ్ దట్ మాడ్యూల్స్, ఈ ప్రాజెక్ట్ మనం మాడ్యూల్స్ చేసుకోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఎక్కడెక్కడ ఏ స్టేజ్లో ఏ వర్క్ జరుగుతున్నాయి, ఎంతవరకు ఏ స్టేజ్ ఎంతవరకు అయింది, ఈ ప్రాజెక్ట్లో ఎంతవరకు వరకు కంప్లీట్ ప్రాజెక్ట్ చేయగలం అంతా కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలం. అండ్ ఐ కెన్ ఆల్సో ఎస్టాబ్లిష్ ఆల్ ద మాడ్యూల్స్, అంటే మనం అన్ని మాడ్యూల్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుని మన కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ టీమ్ ఎస్టాబ్లిష్ చేయడం మనకు వచ్చేది ఏంటంటే మనకి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏ ఫంక్షనాలిటీ జరుగుతాయి అన్నీ కూడా మనకి వీ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ టువర్డ్స్ మై కంపెనీ. మన ఆర్గనైజేషన్ లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి అనేది కూడా ఫుల్ నాలెడ్జ్ తో మనం ఉంటుంది. ఈ ఎస్టాబ్లిష్ చేయడం ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం ఇదో చూసినా. నెక్స్ట్ మనకు చూసుకునే టాపిక్ లో నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ ఏ స్ట్రక్చర్. ఓకేనా, దీనివల్ల మనకి ఈ ఫెసిలిటీ వల్ల వేరే ఆల్సో హ్యావింగ్ వీఆర్ బిల్డింగ్ ఏ స్ట్రక్చర్. ఓకేనా, ఈ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం వీఆర్ బిల్డింగ్ ఏ స్ట్రక్చర్. ఓకేనా, మనం ఇదంతా ఒక ప్రాజెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. వెన్ ఎవర్ వీ బిల్డ్ ఏ ప్రాజెక్ట్, ఒక ఎప్పుడైతే నేను ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తానో అప్పుడు బిల్డ్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఆమె ఎస్టాబ్లిష్ స్ట్రక్చర్, అంటే ఒక్కొక్క మోడల్ ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ మోడల్ ఏ ప్రాసెస్ ఆర్గనైజేషన్ ప్రాసెస్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుందో ఆర్గనైజేషన్, నా స్టెప్స్ ఏమున్నాయి, నేను ఏమేమి ఇన్వాల్వ్మెంట్ స్టెప్స్ తీసుకున్నాను, ఎంతవరకు తీసుకున్నాను అన్ని కూడా నేను ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చేది ఏంటంటే ఐ క్యాన్ హ్యావ్ అల్టిమేట్లీ ఐఎమ్ ఎక్వైరింగ్ స్ట్రక్చర్. నాకు నా ఆర్గనైజేషన్ లో నాకు స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. ఈ స్ట్రక్చర్ ఏర్పడటం వల్ల ఐ క్యాన్ హ్యావ్ ఫుల్ గ్రిప్ టువర్డ్స్ మై ప్రాజెక్ట్. ఓకేనా, నా ఆర్గనైజేషన్స్ లో నాకు ఎక్కడ ఏం వర్క్ జరుగుతుంది అనేది కూడా నేను దీనివల్ల ఎస్టాబ్లిష్ చేయగలను. దిస్ వాస్ ద అదర్ యూస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ బిల్డింగ్ ఏ స్ట్రక్చర్. ఒక ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల నేను ఏం చేస్తానంటే ఐ కెన్ ఏబుల్ టు బిల్డ్ ఏ స్ట్రక్చర్. నేను ఒక స్ట్రక్చర్ ని బిల్డ్ చేయగలను. స్ట్రక్చర్ బిల్డ్ చేయడమే కాదు, ఐ కెన్ ఎస్టాబ్లిష్ దిస్ క్యాపబిలిటీస్, దాని యొక్క క్యాపబిలిటీస్ ని ఎస్టాబ్లిష్ చేయగలను. క్యాపబిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, ఓకేనా, ఈ ఎక్కడెక్కడ నా ఆర్గనైజేషన్ లో ఏ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా నేను ఇంటిమేట్ చేయగలను. ఇంటిమేట్ చేసి నేను ఎక్కడైతే డీబగ్స్ ఉన్నాయో, ఓకేనా, ఈ ఆర్గనైజేషన్ లో నేను అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం వల్ల నాకు ఎక్కడ ఏం వర్క్ జరుగుతుంది కూడా ఇంటర్నెట్ సర్వీస్ వల్ల ప్రొవైడ్ చేయడం వల్ల నేను అన్ని కూడా ఐడెంటిఫై చేయగలను. ఈ ఐడెంటిఫై చేయడమే కాదు, ఐ కెన్ ఎక్కడైనా ఎర్రర్ జరిగితే ఐ కెన్ ఈజీలీ రెక్టిఫై. ఓకేనా, ఏదైనా నా కంపెనీలో ఏదైనా ఎర్రర్ జరిగినప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ఎర్రర్ ఎక్కడ జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎలా రెక్టిఫై చేయాలని కూడా నేను ఈ కన్సెప్షన్ మేనేజ్మెంట్ లో నేను చూసుకొచ్చిన. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ చూసుకునే కాన్సెప్ట్స్ లో ఇది అంటే ఈచ్ వన్ ఇస్ ఇన్ ద కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ మనకి ప్రతిదీ కూడా ఏమవుతుందంటే కాన్సెప్ట్ రిలేటెడ్, అంటే ఒకదానికి సంబంధించింది ఉంటుంది తప్ప వన్ కాన్సెప్ట్ ఇస్ ఇంటర్లింక్ టు అదర్ కాన్సెప్ట్. అంటే ఒక కాన్సెప్ట్ అనేది ఇంకో కాన్సెప్ట్ కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఓకేనా, అంటే ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్ కి ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈచ్ వన్ ఇస్ రిలేషనల్ టాపిక్స్. అంటే ఇదన్నీ కూడా రిలేషనల్ టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసరికి వేర్ ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్. ఓకేనా, దీన్ని చేయడం వల్ల మనం ఏం చేస్తామంటే వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ స్టాండర్డ్స్. మనం ఎస్టాబ్లిష్ స్టాండర్డ్స్ అంటే నేను ఒక స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తాను. అంటే నాకు ఒక ప్రాజెక్ట్ ని ఎక్కడెక్కడ ఏం ఆర్గనైజ్ జరిగింది, ఎంతవరకు జరిగింది అనేది కూడా నేను ఎస్టాబ్లిష్ చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే నాకు ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అవుతుందన్న. ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అయినప్పుడు నేను ఏం చేస్తానంటే వెన్ ఎవర్ ఐ హ్యావ్ బిల్డ్ ఏ ప్రాజెక్ట్, ఎప్పుడైతే నేను ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తానో ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అవడం వల్ల నాకు ఏమవుతుందంటే ఓకేనా నాకు స్ట్రక్చర్ అనేది నాకు ఏర్పడుతుందన్న. వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఆర్గనైజ్ స్ట్రక్చర్, ఎప్పుడైతే నాకు స్ట్రక్చర్ అనేది ఏర్పడిందో దెన్ ఐ కెన్ ఎస్టాబ్లిష్ స్టాండర్డ్స్. అంటే స్ట్రక్చర్ యూజ్ నా స్ట్రక్చర్ బట్టి ఐ కెన్ సే హౌ అట్ వాట్ స్టాండర్డ్ మై కంపెనీ వాస్ ఎస్టాబ్లిష్డ్. ఏ స్టాండర్డ్స్ వరకు నీ కంపెనీని నాకు ఎస్టాబ్లిష్ అయింది, నా కంపెనీలో స్టాండర్డ్స్ ఎంతవరకు రిజాల్వ్ అయినాయి, నేను ఎంతవరకు యాక్సెస్ చేసుకోగలను, నా కంపెనీలో ఎంతవరకు అయినాయి, ఇవన్నీ కూడా నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటానన్న. అండ్ ఐ ఆల్సో కెన్ ఎక్వైర్ మై పెర్ఫార్మెన్స్ వర్క్స్, అంటే నా దాంట్లో పెర్ఫార్మెన్స్ వర్క్స్ ఎంతవరకు అయినాయి అన్నీ కూడా నేను చూసుకుంటాను. అండ్ ఆల్సో నన్న దీనివల్ల ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల ఐ కెన్ రిజాల్వ్ ఐటీ ఇష్యూస్. దీనివల్ల ఏమవుతుందంటే ఐటీ ఇష్యూస్ ఏమైతే నాకు కంపెనీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఐటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా నేను రిజాల్వ్ చేసుకోవచ్చు. సపోజ్ నా కంపెనీలో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ రెక్టిఫై అవుతే నేను ఒక స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఆ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఏదైనా నాకు డిఫాల్ట్స్ ఉంటే ఆ డిఫాల్ట్స్ నేను ఏదైనా స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న స్టాండర్డ్స్ ని రెక్టిఫై చేసుకోవాలన్నప్పుడు నేను ఇది ఒకటి మెయింటైన్ చేసుకుంటానన్నా. ఇదో ఒక ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కాన్సెప్ట్స్ నేను చూసుకునేసరికి next time have focus on cultural issues. Okay na, cultural issues. Okay na, focus on cultural issues. ఏదైతే నా కంపెనీలో ఏదైనా
కల్చరల్ ఇష్యూస్ ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా నేను పబ్లిక్ డొమైన్లో ఏదైనా ఇష్యూస్ రెక్టిఫై చేయాలనుకున్నా, ఏదైనా నేను ఇన్ఫర్మేషన్ నేను పబ్లిక్ డొమైన్లో అంటే నా కంపెనీస్కి నేను ఏ కల్చరల్ ఇష్యూస్ అయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్వర్డ్స్ ఫార్వర్డ్ చేయాలనుకున్నప్పుడు కూడా నేను ఈ ఇష్యూస్ని ఫార్వర్డ్ చేయగలనా? ఓకేనా, దిస్ వాజ్ ద హౌ ఐఎమ్ హ్యాండింగ్ అంటే ఇది ఒక టాపిక్స్ నానా. ఓకేనా, దిస్ వాజ్ హౌ వీఆర్ యూజింగ్ దిస్ కన్సిడరేషన్ ఇన్ ఇంటర్నెట్ డిప్లాయ్మెంట్. ఈ అన్ని స్టెప్స్ కూడా మనకి ఇంటర్నెట్ కన్సిడరేషన్ డిప్లాయ్మెంట్ లో యూజ్ అవుతున్నానా. లైక్ దిస్ వీఆర్ ఎగ్జిబిటింగ్ ఆల్ ఆర్ టెక్నిక్స్. అంటే ఈ విధంగా మనం మన టెక్నికల్ ఇష్యూస్ అని కూడా మనం ఒక కంపెనీలో ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకుంటున్నాం. లైక్ దిస్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఆల్ ఆర్ ఫ్యాక్టర్స్. మన ఫ్యాక్టర్స్ అన్ని కూడా మన కంపెనీ ఇష్యూస్ లో మనం రిలేటెడ్ చేసుకుంటున్నానా. దిస్ వాస్ ద టాపిక్ వీఆర్ హ్యావింగ్ అన్న. నెక్స్ట్ వై కమింగ్ టు టుమారో క్లాస్, మన రేపటి క్లాస్ వచ్చేసరికి వీ క్యాన్ సీ అ టాపిక్ ఆఫ్ ఎక్స్టర్నెట్ కాన్సెప్ట్స్. ఎక్స్టర్నెట్ కాన్సెప్ట్స్ ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మనం రేపటి క్లాస్ లో చూసుకుందామా. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. ఓకేనా, ఇక్కడ వరకు మీరు ఈరోజు క్లాస్ అన్నా. థ్యాంక్ యూ మా.